మరికొన్ని రాష్ట్ర వ్యాప్త వార్తలు వేగంగా సంక్షిప్తంగా చూద్దాం. విజయనగరం జిల్లా బొండపల్లి మండలం గరుడపల్లిలో 1,20,00,000తో నిర్మించిన సీసీ రోడ్డును మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ ప్రాంత ప్రజలు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న రోడ్డును నిర్మించినందుకు సంతోషంగా ఉందని మంత్రి తెలిపారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమానికి సమప్రాధాన్యం ఇస్తూ పాలన సాగిస్తోందన్నారు. నియోజకవర్గంలో ఉన్న అన్ని గ్రామాల అభివృద్ధికి సుమారు 50 లక్షల రూపాయలు కేటాయించామన్నారు. అర్హులైన ప్రతి ఎస్సీ కుటుంబానికి సంక్షేమ పథకాల ప్రయోజనాలు సకాలంలో చేరేలా క్షేత్రస్థాయిలో అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని జాతీయ షెడ్యూల్డ్ కులాల కమిషన్ చైర్మన్ కిషోర్ మక్వానా సూచించారు. తిరుపతిలోని శ్రీ పద్మావతి అతిథి గృహంలో జాతీయ షెడ్యూల్డ్ కులాల కమిషన్ కార్యదర్శి శ్రీనివాస్, డైరెక్టర్ సునీల్ కుమార్ బాబుతో కలిసి ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. అర్హత ఉన్న ఏ ఒక్కరూ సంక్షేమ పథకాల ప్రయోజనాలకు దూరం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. పార్లమెంట్ సాక్షిగా జగన్ వైఫల్యాలు బట్టబయలయ్యాయని ఏపీ ప్రభుత్వ ఉత్తర అమెరికా ప్రత్యేక ప్రతినిధి కోమటి జయరాం తెలిపారు. వైసీపీ ఎంపీ గురుమూర్తి ప్రశ్నతోనే జగన్ వైఫల్యాలు బట్టబయలయ్యాయన్నారు. విదేశీ పెట్టుబడుల ఆకర్షణలో చంద్రబాబు టాప్ లో ఉన్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం జగన్ కు ఫెయిల్ సర్టిఫికేట్ ఇచ్చిందని వెల్లడించారు. 2 ఏళ్లలో విదేశీ పెట్టుబడులు 6 రెట్లు పెరగటం కూటమి ప్రభుత్వ విజయానికి నిదర్శనమన్నారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన జిల్లాలకు విద్యాశాఖ అధికారుల పోస్టులను రాష్ట్ర ప్రభుత్వం సృష్టించింది. ఇప్పటి వరకు 13 జిల్లాలకు మాత్రమే డీఈఓ పోస్టులు ఉన్నాయి. కొత్తగా మరో 15 డీఈఓ పోస్టులు సృష్టిస్తూ పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు ఇచ్చింది. ప్రస్తుతం ఉన్న 28 జిల్లాలకు జిల్లా విద్యాశాఖాధికారుల పోస్టులు ఇకపై ఉంటాయి. ఇందులో సగం పోస్టులను ఏపీపీఎస్సీ ద్వారా గ్రూప్ 1 డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయనుంది. మిగిలిన పోస్టులను పదోన్నతి ద్వారా నియమిస్తారు. రాష్ట్రంలో డిగ్రీ స్థాయి కోర్సులకు అన్ఎయిడెడ్ ప్రైవేటు కళాశాలల్లో కన్వీనర్ కోటాలో భర్తీ చేసే సీట్లకు మధ్యంతరంగా ఫీజులను నిర్ణయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. 3 ఏళ్ల లా కోర్సుకు 16,000, 5 ఏళ్ల లా కోర్సుకు 15,000 ఫీజుగా నిర్ణయించారు. ఎంఎల్, ఎల్ఎల్ఎంకి 22,000 ఫీజు వసూలుకు అనుమతించారు. ప్రైవేటు కళాశాలల్లో బీఫార్మసీ, ఫార్మా డి కోర్సులకు 45,000గా మధ్యంతర ఫీజును ప్రభుత్వం నిర్ణయించింది. ప్రైవేటు కళాశాలలో డిగ్రీ ఫీజులను కూడా ప్రకటించింది. చేనేత వర్గాల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న నేతన్న సేవలో పథకంపై నేత కార్మికులు హర్షం వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరి 24వ వార్డులోని ఎన్సీసీ రోడ్డులో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ చిత్రపటాలకు చేనేత కార్మికులు పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు. నేతన్న సేవా పథకం ద్వారా అర్హత కలిగిన ప్రతి చేనేత కుటుంబానికి 25,000 ఆర్థిక సహాయం అందించడం అభినందనీయమన్నారు. కడప జిల్లాలో ఏనుగుల విధ్వంసం కొనసాగుతోంది. కొద్ది రోజుల క్రితం సుండుపల్లి మండల అటవీ ప్రాంతానికి వచ్చిన ఏనుగుల గుంపు సమీప పంట పొలాలను ధ్వంసం చేస్తూనే ఉన్నాయి. రాత్రిపూట పొలాల్లోకి చొరబడి పంటలు నాశనం చేస్తున్నాయి. తాజాగా కటారుముడుగు గ్రామానికి చెందిన వేణుగోపాల్ రెడ్డికి చెందిన చెరుకు తోటను నాశనం చేశాయి. ఏనుగుల నుంచి పంటలను కాపాడాలని రైతులు కోరుతున్నారు. తెలంగాణ బోనాల ఉత్సవాల సందర్భంగా భాగ్యనగరంలోని పలు అమ్మవారి ఆలయాలకు బెజవాడ కనకదుర్గమ్మ వారి సన్నిధి నుంచి పట్టు వస్త్రాలు సమర్పించారు. దుర్గగుడి పాలక మండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ ఆధ్వర్యంలో ఆలయ బృందం భాగ్యనగరానికి వెళ్లి దేవతామూర్తులకు పట్టు వస్త్రాలు అందజేసింది. హైదరాబాద్ కు చేరుకున్న విజయవాడ దుర్గమ్మ ఆలయ బృందానికి ఉమ్మడి దేవాలయ కమిటీ ఘన స్వాగతం పలికింది. అనంతరం బృంద సభ్యులు ఆయా ఆలయాలకు వెళ్లి వస్త్ర సమర్పణ చేశారు. కృష్ణా జిల్లా మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవస్థానంలో 4 రోజుల పాటు పవిత్రోత్సవ సహిత ఆషాఢ కృత్రిక మహోత్సవాలు అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. 108 కలశాలతో అష్టోత్తర కలశాభిషేకం, 1,00,000 బిల్వార్చన, పూజ, శాంతి కళ్యాణం, పంచామృతాలతో స్వామివారికి ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. కూరగాయలు, పండ్లతో చేసిన విశేష అలంకరణ ఎంతగానో ఆకట్టుకుంది. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు.